నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 8,000 కోట్లు అవినీతి చేస్తున్నారు, ఉచిత కరెంటుపై అంటూ బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తిప్పికొట్టి వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రధానంగా కొన్ని సవాళ్లు విసిరింది. మీరు ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చే ధైర్యం ఉందా అని చెప్పి కూడా కేసీఆర్ కు సవాల్ విసిరింది. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి గత 2-3 రోజుల నుంచి ఉచిత విద్యుత్ పై మంటలు రాజేశాయి. ఆ మంటలని ఆర్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రభుత్వానికే 8,000 కోట్లు ఏడాదికి అవినీతి చేస్తుంది అంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఇక మొదటిగా మనం న్యూస్ పేపర్ చూసుకుందాం. మొదటిగా ఈనాడులో చూసుకున్నట్టయితే చకచకా చేసేద్దాం. ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పెండింగ్ పనుల పూర్తిపై ఎమ్మెల్యే దృష్టి, కొత్త నిర్మాణాల అనుమతికి వినతులు, ముఖ్యమంత్రి వద్దకు క్యూ కడుతున్న శాసనసభ్యులు, ఇప్పటికే పలు చోట్ల పనులు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్. ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి మంత్రంపై దృష్టి సారించారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో పెండింగ్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం, కొత్త వాటికి త్వరగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడంపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉండడంతో గత కొద్ది రోజులుగా బారాస ఎమ్మెల్యేలు సీఎం పదవికి క్యూ కడుతున్నారు. మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు ఏవైతే నిలిపివేశారో వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఏ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కొంతమేరకు ఆగిపోయాయో వాటన్నిటినీ చకచకా చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేసి ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ గెలిచి తీరాలని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఈ మేరకు ముందుకు అడుగులు వేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏం బాగుంది? సర్వీస్ కమిషన్ పరీక్షలోనే కుంభకోణాలు, ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదం. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదు. ఆఫ్టర్ ఆల్ అక్కడ సర్వీస్ కమిషన్స్ పరీక్షల్లో చూచిరాతలు, కుంభకోణాలు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో చూస్తున్నాం, దాంట్లో ఎంతమంది పాలు పంచుకున్నారో చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మనం చూస్తున్నట్టయితే తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చూచిరాతలు, స్కామ్లు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం, టీఎస్పీఎస్సీలో ఎన్ని జరిగినాయి కూడా అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా అవమానించారని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. అలాగే ఇక్కడ అభివృద్ధి చూసి ఓర్వలేకని అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే నిన్న ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు జరిగింది. తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థ ఏం బాగుంది, ఏపీ విద్యా వ్యవస్థని తెలంగాణ విద్యా వ్యవస్థని పోల్చి చూడడం సరికాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి కూడా వ్యాఖ్యానించారు. మొదటగా మీరు తెలంగాణ ప్రజలకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మీరు క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలి, విద్యా వ్యవస్థపై మాట్లాడే హక్కు మీకు లేదంటూ ఆవిడ వ్యాఖ్యానించారు. అలాగే మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీకి రాజధాని ఎక్కడుందో చెప్పాలంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే ఇటు ఏపీ ఇటు తెలంగాణ రాజకీయాలు కూడా వేరెక్కాయి. ఈ ఇరువురు వ్యాఖ్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇక శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఫస్ట్ ఏపీలో ఎక్కడ రాజధాని ఉందో చెప్పాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి 8,000 కోట్ల అవినీతి. నా వ్యాఖ్యలపై బారాస దుష్ప్రచారం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం. ఈ మేరకు సెప్టెంబర్ 15న మేనిఫెస్టోని ప్రకటిస్తాం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నా మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొదటగా అసలు ఉచిత విద్యుత్ పథకం అనేది మేమే ప్రారంభించాం, మా పథకాలని బీఆర్ఎస్ కాపీ కొట్టిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఈ నెల 17న మేనిఫెస్టో విడుదల చేస్తాం, మేనిఫెస్టోలో క్లియర్ గా మేము ఉచిత విద్యుత్ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ కి కొన్ని సవాల్ విసిరింది. 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలి అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంది అంటే కనుక ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ కి జీవితాంతం సేవ చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో 8,000 కోట్ల దోపిడీ, ఉచిత విద్యుత్ను కేసీఆర్ దోచేశారు. ఎమ్మెల్యేలు, నేతల భూములకే 10 నుంచి 12 గంటలు, రైతుల భూములకు 8 గంటలే సరఫరా,
పవర్ ప్లాంట్ విషయంలోనూ అవినీతి, బషీర్బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్. ఉచిత కరెంటు కుదరదని టీడీపీతో చెప్పించారు. త్వరలో మోటార్లకు కేసీఆర్ మీటర్లు. అసలు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ లోకి వచ్చాక 24 గంటల సరఫరా, ఇక వినియోగం ఆధారంగా తెలంగాణకు విద్యుత్. ఇది సోనియా జైపాల్ కృషి అని రేవంత్ వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వార్త ప్రచురమైంది. 8,000 కోట్ల దోపిడీ జరిగింది. ఏడాదికి ఉచిత కరెంటు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల దోపిడీ చేస్తుంది. ఈ దోపిడీ నేపథ్యంలోనే వాళ్ళు ఇలా 24 గంటల ఉచిత కరెంట్ అంటున్నారు. నిజానికి వాళ్ళు ఇస్తుంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అయితే గనక 10 నుంచి 12 గంటలు ఇస్తున్నారు. అదే రైతులకైతే గనక కేవలం 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. ఇది కూడా మేం ప్రవేశపెట్టిన పథకమే. ఆ పథకాన్ని కాపీ కొట్టారు. ఒకప్పుడు కేసీఆర్ ఈ పథకం పెడతామంటే టీడీపీ నేతలతో ఇట్లా చెప్పించారు. టీడీపీ నేతతో చెప్పించారు ఉచిత కరెంటు ఇవ్వము, కుదరదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి ఒకప్పుడు కేసీఆర్ అడ్డుపడ్డారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో చూచిరాతలు, స్కామ్లు. ఆఫ్టర్ ఆల్ టీఎస్పీఎస్సీ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయారు. ఎంతమంది అరెస్ట్ అయ్యారో చూస్తున్నాం. టీచర్ల బదిలీలు చేసుకోలేని పరిస్థితి. ఏపీ మంత్రి బొత్స వివాద వ్యాఖ్యలు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అధ్వానంగా ఉందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ మంత్రులు ఓర్వలేకపోతున్నారని, అక్కస్తోనే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా చూస్తే నిన్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన తెలంగాణ విద్యా వ్యవస్థపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలుకి తెలంగాణ విద్యా వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని పోల్చడం సరికాదు, అక్కడంతా చూచిరాతలు, అవినీతి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ మేరకు తెలంగాణ మంత్రులు కూడా ఘాటుగా స్పందించారు. ఏపీలో రాజధాని ఎక్కడుంది, మీరెట్లా మా విద్యా వ్యవస్థపై మాట్లాడతారు? మేము ఫస్ట్ మొదటిగా ఒక కాల్ వస్తే మేము విద్యా వ్యవస్థపై విచారణ జరిపించాం. టీఎస్పీసీ పేపర్లపై మేము విచారణ తీసుకున్నాం. మీరు కూడా ఇంతకు ముందు కుంభకోణాలు జరిగినాయి విద్యా వ్యవస్థలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ వెలుగులో దళిత బంధు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి రాజకీయం జోక్యం వద్దని హైకోర్టు చెప్పిన బేకతారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో 250 మందికి అమలు. అది అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు సాగతీత. దళిత బంధు పథకానికి అర్హుల ఎంపిక బాధ్యతను మళ్ళా ఎమ్మెల్యేలకే రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ఎమ్మెల్యేలు ఎవరు పేర్లైతే సిఫార్సు చేస్తారో వాళ్లకు అర్హుల జాబితాలో ఉండనున్నాయి. ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద 2021లో ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లని అర్హుల లిస్టుగా ఫైనల్ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక దళిత బంధులు పథకం కోసం జిల్లాల కలెక్టర్లు నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యే అధికారులతో కలిసి అర్హులను ఎంపిక చేస్తారని గత నెల ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే దళిత బంధు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు చెప్తారో వాళ్ళకే ఇస్తారు. అర్హులకి ఇస్తే ఎంత మేరకు అందుతాయో కూడా తెలియదు. మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈసారి అదే జరుగుతుంది. దాంట్లో అవినీతి జరుగుతుంది. అసలుకి రాజకీయం జోక్యం వద్దని హైకోర్టు చెప్పినా బేఖాతరు చేస్తూ మళ్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేలకే దళిత బంధు పథకంపై ఎవరు అర్హులు అనే దానిపై వాళ్ళకే అప్పగించినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఫ్రీ కరెంట్ పేరు చెప్పి ఏటా 8,000 కోట్ల దోపిడీ. కేసీఆర్ ఎక్కడా లేని రేటుకు కరెంటు కొంటున్నాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న సన్నకారు రైతులకు కేవలం 8 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లకు, భూములకు ప్రకారం 12 గంటల కరెంట్ ఇస్తున్నారు. నేను వ్యవసాయం చేసిన కేటీఆర్ లెక్క అమెరికాలో బాత్రూంలో కడగలే, తాను అనని మాటలను అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని కామెంట్. రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, 8 గంటల కరెంట్ కేవలం రైతులకి ఇస్తున్నారు. మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకైతే వాళ్ళ భూములకి వాళ్ళకైతే కనుక 10 నుంచి 12 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఏటా 8,000 కోట్ల అవినీతి జరుగుతుంది. అలాగే ఫ్రీ కరెంటు పేరుతో ఎక్కడా కొనని రేటుని కేసీఆర్ కొంటున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. మరో న్యూస్ చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలపై బీజేపీ పోరు. 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు. మొదట డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై, ఆ తర్వాత రేషన్ కార్డులు, ఆ తర్వాత ధరణిపై ధర్నాలు. ఇక ఈసారి బీజేపీ కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఏదైతే గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న బీజేపీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 20 నుంచి కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 20 నుంచి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మొదటగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై, ఆ తర్వాత రేషన్ కార్డులు, తర్వాత ధరణిపై ధర్నాలు చేయనున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, బీజేపీ దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనేది గనక మనం చూడాలి. ప్రధానంగా ఇవి పేపర్లో అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అమా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో
వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒగని చేతులు పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తారా? తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీతో సహా వండిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మాయిజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ టు న్యూస్ క్యాన్. అయితే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వార్తలు రేవంత్ రెడ్డి ఏదైతే 8 గంటల కరెంటుపై చేసిన ప్రధాన అంశాలు మనకి వెలుగులోకి వచ్చినాయి. ఆయన 24 గంటల కరెంటుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై. దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి, చెప్పండి, నిన్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 గంటలపై ఆయన ప్రతి ఏడాది 8,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఉచిత కరెంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అక్రమాల పాల్పడుతుందంటూ గతంలో బీజేపీ కూడా ఆరోపించింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. ఈ ఆరోపణలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరింత తెరపైకి వచ్చాయి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల విషయం కానీ, పంపిణీ విషయంలో కానీ, ఉత్పత్తి విషయం పేపర్స్ అన్ని బహిర్గతం చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా డిమాండ్ వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. మేము చేసిందే కరెక్ట్, మేము చెప్పిందే వేదం మనకి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ అనుమానాలను అంటే ఎన్నికల సమయంలోనైనా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారంలో ఉంది కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు వీటిని ప్రజల ముందు ఉంచితే బాగుంటుంది. ప్రతిపక్షాలకు ఇవ్వకపోయినప్పటికీ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు తీసుకొస్తే కొంత అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుస్తాం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఉత్పత్తి చేసే విద్యుత్ ఎంత, కొనుగోలు చేసే విద్యుత్ ఎంత, ఏ మేరకు డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుంది, దాంట్లో డొమెస్టిక్ ఎంత, కమర్షియల్ ఎంత, అగ్రికల్చర్ ఎంత, ఈ అంశాలతో పాటు కొనుగోలులో కూడా ఏ రకమైన వివరించారు, టెండర్లు ఏ రకంగా తీసుకున్నారు, ఏ సంస్థ నుంచి వీరు కోట్ చేశారు టెండర్లను, వీరు దేనికి ఖరారు చేశారు, ఆయా సంస్థలకు ఖరారు చేయడం ప్రాధాన్యతలు ఏమిటి అనే విషయంలో కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ యాదాది పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం అయిపోయిందని చెప్పారు, అది ఇంతవరకు ఎటు తేలడం లేదు. దాని విషయం కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ విద్యుత్ విషయంలో అంటే విద్యుత్ సంస్థలు ప్రస్తుతం దాదాపుగా 1,00,000 కోట్ల నష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. వాళ్ళకు ఇప్పటి వరకు ఆ సంస్థ ఉద్యోగులకు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు అందరికి అందలేదు, వాళ్ళకు కూడా అందట్లేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన ఘటన. మరోపక్క చూస్తున్నట్టయితే పార్టీ ఎమ్మెల్యేలకు 10 నుంచి 12 గంటల కరెంట్ ఇస్తున్నారు, కానీ కేవలం రైతులకు మాత్రం 8 గంటల కరెంట్ ఇస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగా రైతులకి కేవలం 8 గంటల కరెంట్ ఇస్తున్నారా? ఈ నేపథ్యంలో ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, సవాల్ విసిరారు. దీనిపై ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. దీనిపై మీరేమంటారు? అంటే సవాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేసినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఆరోపణలు వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ మేము నివృత్తి చేయము, ఒప్పుకోము, యాగి చేస్తాం, గొడవ చేస్తాం, గోలగోల చేస్తాం. అధికారంలో ఉన్న మేము కాబట్టి మేము పోలీసు యంత్రాంగాన్ని మా కొరకు రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని మేము రోడ్ల మీద కూర్చుంటాం, జాములు చేస్తాం, ట్రాఫిక్ జామ్ చేస్తాం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాం అని చెప్పే విధంగా ఉంది ప్రభుత్వం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 రోజుల క్రితం సవాల్ చేశారు. ఇటు మంత్రి కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే, మంత్రులు స్పందించలేరు, రాజకీయంగా వదిలేరు కాబట్టి అధికారులన్నా చెప్పాలి కదా. ట్రాన్స్కో సిఎండి గారు, జిఎం గారు ఎవరో ఒకరు చెప్పాలి కదా వాళ్ళన్నా అసలు ఏం జరుగుతుంది ఏందని. గతంలో కొనుగోళ్ల విషయంలో ప్రభాకర్ రావు గారు ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జరిగింది ఇదని. ఇదే రేవంత్ రెడ్డి కొనుగోలు గోల్మాల్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు, టెండర్లో గోల్మాల్ జరిగిందని చెప్పారు, దాని మీద వివరించారు. ఆ రకమైన వివరించాలి కదా. అసలు ఎంత ఉంది, ఎంత ఇస్తున్నాం, ఏ ఫీడర్కు ఎంత పోతుంది, ఏ ఫీడర్ నుంచి ఏ ఫీడర్కు ఎన్ని అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి, అగ్రికల్చర్ కనెక్షన్లకు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. మొన్నటి వరకు దుబ్బాక ఎన్నికల్లో కానీ, హుజురాబాద్ ఎన్నికల్లో కానీ, మునుగోడు ఎన్నికల్లో కానీ, ఉప ఎన్నికల్లో కానీ వీళ్ళు ఏం చెప్పారు, బీజేపీ గెలిస్తే మీటర్లు ఫిట్ చేస్తారు, బోర్లకు మీటర్లు వస్తాయి బోర్లకు అనేవి. దుబ్బాక గెలిచింది, హుజురాబాద్ గెలిచింది, మునుగోడులో ఓడిపోయారు అనుకో, కానీ ఎక్కడ మీటర్లు ఫిట్ చేసి మీరు చెప్పాలి కదా. ఇప్పుడు తాజాగా అదే ఆరోపణ రేవంత్ రెడ్డి చేశారు, ఖచ్చితంగా మీటర్లు బిగించబోతున్నది ప్రభుత్వం అని చెప్పారు. కొన్ని దాని మీద ఇప్పుడు స్పష్టత ఇవ్వాలి కదా. గతంలో బీజేపీ మీద ఆరోపణ చేసి వాళ్ళు యాగి చేసిన వాళ్ళు మరి ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన విషయంలోనే వాళ్ళు స్పష్టత ఇవ్వాలి కదా. మేము మీటర్లు బిగించడం లేదు, మా ఉద్దేశం అది కాదని చెప్పాలి కదా. వీళ్ళు చెప్పలేకపోతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన విషయం వాళ్ళు దొరికిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎవరు ఆరోపణ చేసినా పట్టించుకోకుండా మేము చెప్పిందే కరెక్ట్, వాళ్ళ ఆరోపణ పట్టించుకోము, మేము ఉల్టా ఆరోపణ చేసినాం అనే రకంగా అధికారంలో ఉండి ధర్నాలు చేయడము, రోడ్లు ఎక్కడము, నిరసన ప్రదర్శన చేయడము, ఒక ప్రతిపక్ష పార్టీ మీద అధికారంలో ఉండి చేయడం అనేది ఇది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం. గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ వచ్చి ధర్నాలో కూర్చుని కేంద్ర ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో నిరసన ఎందుకు అవసరం లేదు, ధర్నా సేవకు ఎత్తి వాళ్ళ కోసం మళ్ళా ధర్నా సేవకుని తెలుసుకున్నారు. వాళ్ళు ప్రభుత్వం పురోగమన దిశలో పోవాలి, కానీ తిరోగమన దిశలోకి వచ్చేస్తున్నది. పురోభివృద్ధి సాధించి ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి వాళ్ళకు అండగా నిలిచి పొరుగు రాష్ట్రాలకు భరోసా కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రజలకు అండగా ఉండరు, వీళ్ళు ప్రజలకు సంబంధించిన విషయాలు పట్టించుకోరు. ప్రతిదీ రాజకీయ కోణము, రాజకీయ అంశము, రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రోద్బలము, వీటి కోసమే ప్రయత్నం చేయడం. ఇక్కడ ఇది విద్యుత్తు సంస్థల నష్టాలు ఉన్నాయా లేవా? 2014 కన్నా ముందు అలాగే కృష్ణమూర్తి, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు ఒక సవాల్ విసిరారు. ధైర్యం ఉందా కేసీఆర్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే ధైర్యం ఉందా అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. నిజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒకవేళ ప్రభుత్వం గనక సీట్ ఇస్తే గనక నిజంగా నెక్స్ట్ కేసీఆర్ గెలిచే అవకాశం ఉందంటారా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చే ధైర్యం ఉందంటే వాళ్ళు గతంలోనే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఒక 30 మంది ఎమ్మెల్యేల వరకు వేటు పడే అవకాశం ఉందని చేసి గత 6 నెలల కాలంగా కేసీఆర్ తో పాటు అందరు చెప్తా ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్ అందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గర, తండ్రి కొడుకులు ఇద్దరు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ 30 మంది తప్ప మిగతా వాళ్ళకి ఇచ్చేందుకైతే అవకాశం లేదు. ఇప్పటికే ప్రకటించారు కొంతమంది. బీఆర్ఎస్ పాలకుర్తి కొన్ని చోట్ల ప్రకటించారు. కాబట్టి సిట్టింగ్లకు 100% ఇస్తారంటే ఇది ఎక్కడా సాధ్యం కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా 100% ఇస్తారంటే వాళ్ళు కూడా ఇది ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సిట్టింగ్లకు ఇస్తారా అనే విషయంలో రేవంత్ అడగడం అనేది ఒక పార్టీ నేత ఇంకో పార్టీ అంతర్గత విషయాల్లోకి వెళ్ళడం లాగా అనిపిస్తుంది. ఓకే, రాజకీయ విమర్శలు చేసుకోవడము, రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకోవడం వేరు. కానీ సిట్టింగ్ల ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో ఎవరు ఇస్తావు, బీఫామ్లు ఎప్పుడు ఇస్తావు, ఏడ సంతకం పెడతావు, ఏ రోజు ఇస్తావు, ఇది కాదు కదా.
జరగాల్సింది ఏంటి? ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం. ఓకే, వాళ్ళు సిట్టింగ్ లెక్క ఇస్తారు. ప్రజలు ఎవరు పని చేయగలరు, ఎవరు అవినీతికి పాల్పడలేదు అని నిర్ణయించుకుంటారు. వాళ్ళ ప్రజల విజ్ఞతకే కదా. ఓటర్లు ఓటింగ్ సమయంలో వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే గెలిచే అవకాశం ఉంటాయి కదా. కాబట్టి ఆయన ఎవరికి ఇస్తారు, ఏంది ఇస్తారు అనేది అది పార్టీ, ఏ పార్టీకైనా పార్టీ నాయకత్వం మీద, అగ్రనాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అలాగే వాళ్ళకే రేవంత్ ఇవ్వండి, రెడ్డి నెల వీళ్ళకి 15న మేనిఫెస్టోను విడుదల చేస్తాం, దాంట్లో ఖచ్చితంగా రైతులకి 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామని చెప్పి మేనిఫెస్టోలో ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇంత త్వరగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారా? అంటే ఎన్నికలకి ఇంకా 2-3 నెలలు టైం ఉన్న నేపథ్యంలోనే ఆయన ముందే మేనిఫెస్టో ప్రకటించడానికి గల కారణాలు అదేనంటారా? సెప్టెంబర్ 17 నాడే గుర్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సెప్టెంబర్ 17న విడుదల చేశామనేట్టుగా గుర్తు. ఎందుకంటే సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రానికి సోనియా గాంధీ రాబోతున్నారు. కాబట్టి సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ సందర్భంగా సోనియా గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభ అంటే ఇప్పటికే రైతు డిక్లరేషన్ ప్రకటించారు, యూత్ డిక్లరేషన్ ప్రకటించారు, పెన్షన్ల విధానంలో ఏముందని ప్రకటించారు. రేపు నాగర్ కర్నూలు సభలో మహిళలకు సంబంధించిన అంశాలను కొన్ని ప్రకటించే అవకాశమే ప్రియాంక గాంధీ. అంటే ఇట్లా అంటే 4-5 అంశాలను ప్రకటించారు కాబట్టి ఇంకొన్ని అంశాలు మిగిలే అవకాశం ఉంది. ధరణి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇబ్బందులు గుర్తుపెట్టి రద్దు చేసిన ఇప్పటికే ప్రకటించింది. అంటే కొన్ని కీలకమైన అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలకు స్పష్టత ఇచ్చింది. కాబట్టి మరికొన్ని అంశాలను మేనిఫెస్టోలో చేర్చి సెప్టెంబర్ 17వ తేదీన సోనియా గాంధీ ద్వారా విడుదల చేయించాలనుకుంటాం. ఏదైనా కాంగ్రెస్ పార్టీ విడుదల చేయించినంత మాత్రాన అది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు వ్యతిరేకత అవుతుందనేది ఏం లేదు. గతంలో 2018 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో పెన్షన్ను 2000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వెంటనే దానికి ఒక 16 రూపాయలు జోడించి మేము 2016 రూపాయలు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వెంటనే దానికి రిఫ్లెక్షన్స్ అనేది అపోజిషన్ పార్టీ, ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా వాళ్ళ వ్యూహంతో వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ముందుగా ప్రకటన సాధ్యం అంటారా అంటే సాధ్యం కావచ్చు. ఎందుకంటే ఎన్నికలు సెప్టెంబర్ 17 అంటే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి 2 నెలల కృష్ణమూర్తి, మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు దళిత బంధు అమలు చేయడానికి కూడా జాప్యం చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎమ్మెల్యేలు ఎవరు కలగ చేసుకోకూడదు ఈ స్కీమ్ లో అని చెప్పి. మళ్ళీ అదే జరుగుతుంది. గత టైం కూడా ఇప్పుడైతే దళిత బంధు ప్రకటించారో, అమలు చేస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి దళిత బంధు వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఎమ్మెల్యేలకే ప్రభుత్వం బాధ్యతను అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇది కూడా 1,100 మందికి ఇవ్వాల్సిన దళిత బంధు ఒకేసారి ఇవ్వకుండా 250 చొప్పున ఇచ్చుకుంటూ విడతల వారీగా ఇస్తుంది. ఇది కూడా దాదాపు అసెంబ్లీ ఎన్నికల వరకు, అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగే వరకు ఇది సాగదీస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎందుకు 250 కింద ఇస్తున్నారు? నిధులు లేవనే రీజనా, లేకపోతే ఎన్నికల వరకు సాగదీస్తే ప్రజల్లో మేము ఉంటామనే అభిప్రాయం ఉందంటారు వాళ్ళకి? మీరు చెప్పిన రెండో అంశమే కరెక్ట్. రాజకీయ కోణంలోనే ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని. హుజీరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా హోరాహోరీ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా బయటకు పంపించిన ప్రభుత్వం ఉప ఎన్నికను కొని తెచ్చుకున్న తర్వాత ఆయన రంగంలోకి దిగి బీజేపీలో చేరి రంగంలోకి దిగిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ గడ్డుకాలం ఉందన్న సర్వేలు రావడంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు కేసీఆర్ కూడా సమాధానం, ఎస్ మేము మఠాధిపతుల మఠాలు కావి, ఖచ్చితంగా రాజకీయ పార్టీ రాజకీయ కోణంలో పథకాన్ని తీసుకొచ్చిన తప్పేముందని కూడా మాట్లాడారు. కాబట్టి రాజకీయ కోణంలో పథకాన్ని తీసుకొచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల కారణంగా ఉంటాయి. ఒకేసారి ఇచ్చేస్తే అయిపోతుంది, పథకాన్ని మర్చిపోతారు. దళిత బంధు అనేది ఉండదు.
కాబట్టి ఊరించి 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 రోజుకొకటి, నెలకొకటి, సంవత్సరానికి ఒకటి ఇస్తే అది సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. కాబట్టి అదొక పార్టీకి ఒక ఆయుధం లాంటిది. వీళ్ళు రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కాబట్టి అంటే ఇవన్నీ ఎన్నికల సమయంలో ఇట్లాంటివన్నీ రాకూడదు, చిన్న చిన్న విషయాలన్నీ రాకూడదని. అంటే ఒక్కో సమయంలో ఈ చిన్న విషయాలే ప్రభుత్వం మీద, ఓటింగ్ పర్సెంట్ మీద దెబ్బతీసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బయటకు రాకుండా ఉండడానికి దళిత బంధు అనేది తీసుకొచ్చారు. దళిత బంధు పెట్టినాం, దళిత బంధు ఒకటే పెడితే మరి మిగతా వర్గాలు అని చెప్పి బీసీ బంధు పెట్టారు. బీసీ బంధులో కూడా లిమిట్ పెట్టారు, కొన్ని వృత్తులకే, కొంతమందికే. అంటే అక్కడ కూడా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దళిత బంధు ఇచ్చిన తర్వాత నాకు దళిత బంధు వచ్చింది అనుకోండి, మీకు రాలేదు, మీరు పడితే ఉంటారు, ఆయనకి ఇచ్చినాం కదా, ఈ ఎన్నికలు మమ్మల్ని గెలిపించండి, నువ్వు కూడా ప్రచారం చేయు, మీకు వచ్చే ఎన్నికలు మీకు వచ్చేసారి మీకు ఇస్తాము, ఎందుకంటే ఇప్పుడు కోడ్ వచ్చిందని చెప్తారు. ఇట్లాంటి అంటే రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి పథకాలన్నీ ఎప్పుడు కూడా వాటికి అంతం ఉండదు, ఓన్లీ ఆరంభం మాత్రమే ఉంటుంది, వాటికి అంతం ఉండదు పథకాలు. ఆ పథకాలు నిరంతరం కొనసాగుతుంది. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు మీరు చూసుకున్నారు, ఎన్నిసార్లు చెప్పారు, ఈ నెల నుంచి ఇస్తున్నాము, ఈ నెల నుంచి ఇస్తాము, ఈ నెల నుంచి ఇస్తాము. వచ్చాయా కొత్త రేషన్ కార్డులు? ఇచ్చారా? గడిచిన అలా 8 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే ఈ నెల 20 నుంచి ప్రజా సమస్యలపై బీజేపీ పోరు చేస్తుంది అని చెప్పి ఈ నెల 20 నుంచి ప్రారంభించనుంది బీజేపీ చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా అంతర్గత కుమ్ములాట్లు, అలాగే పార్టీకి కొంతమేర డ్యామేజ్ జరిగింది. ఇక 20 నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ పై వాళ్ళ వైఫల్యాలను ఎక్కుపెట్టాలని చూస్తుంది. మొదటగా చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్, తర్వాత రేషన్ కార్డులు, ధరణిపై ధర్నాలు చేస్తా ఉంటుంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందంటారు? ఖచ్చితంగా 20 తారీఖు నుంచి 25 తారీఖు వరకు బీజేపీ ఒక ఆందోళన కార్యాచరణకు సిద్ధం చేస్తూ ఉన్నది. అందుకు సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈయన 20 తారీఖున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు యొక్క నిర్మించిన ఇళ్లను, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులతో కలిసి కొన్ని చోట్ల వాటిని పరిశీలించేందుకు కూడా అధికారులు, నాయకులు సన్నద్ధం అవుతా ఉన్నారు. 21వ తేదీన కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి కిషన్ రెడ్డి చార్జ్ తీసుకోబోతున్నారు. 24వ తేదీన రేషన్ కార్డుల మీద కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి 25వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర డబుల్ బెడ్రూమ్ల డిమాండ్ తోటి, అంటే డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులందరితో కలిసి ధర్నా చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. అందుకు సంబంధించినటువంటి కొంత ప్రక్రియ మొదలైన అంటే కొంతకాలంగా ఇప్పుడు 100 రోజుల కార్యాచరణను బీజేపీ 100 రోజుల కార్యాచరణలో భాగంగానే ఈ ఆందోళన కార్యక్రమం. ఈ కార్యక్రమాలలో అంటే పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో బలపడాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కొంతకాలంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి 9 ఏళ్లలో మోడీ పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను కానీ, పాంప్లెట్లను కానీ వీటిని కొంత ముద్రించి పంపిణీ చేస్తే ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. తాజాగా ఒక 15 నెలల రోజుల నుంచి బీజేపీలో నెలకొన్నటువంటి సంక్షోభం నేపథ్యంలో కొంత శ్రేణుల్లో నిరుత్సాహం మొదలైంది. వాళ్ళు పక్క చూపు చూసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి వీటిని నివారించాలంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అంటే ఇవన్నీ 3 కూడా బర్నింగ్ ఇష్యూలే వాస్తవానికి. ధరణి చాలా సమస్యలు ఉన్నాయి, అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల కలెక్టర్లు ధరణి పోర్టల్ ముట్టేందుకు భయపడతా ఉన్నారు. ధరణి పోర్టల్ను ఓపెన్ చేయాలంటే కలెక్టర్ దగ్గర కోడ్ పాస్వర్డ్, వాళ్ళ పాస్వర్డ్ కూడా మర్చిపోయేటట్టుగా ఎక్కడుందో చూడాలి, పాస్వర్డ్ ఎక్కడుందో చూడాలి అని ముట్టట్లేదు నెల రోజుల నుంచి. హైదరాబాద్ శివార్ల ప్రాంతాల్లోని కొంతమంది కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు ధరణి పోర్టల్ ముట్టట్లేదు. దీంతో చాలా వరకు క్రయ విక్రయాల ఇబ్బందులు అవుతా ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిగిన వాటిలో మ్యూటేషన్లు కానీ, నాలా కన్వర్షన్లు కానీ వీటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతా ఉన్నాయి. వీటిపైన కొంత ఆందోళన చేపట్టాలని చెప్పి బీజేపీ నిర్ణయం. రేషన్ కార్డుల విషయంలో సంవత్సరాల కొద్దీ రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు, అయిపోయినాయి అంటా ఉన్నారు, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాయి అంటారు, రేపిస్తాం మాపిస్తాం అని చెప్తా ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు
రైట్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి 8,000 కోట్ల అవినీతి జరుగుతుంది ఈ సంవత్సరానికి ఉచిత విద్యుత్పై అని చెప్పి ప్రభుత్వానికి విమర్శించడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.